వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు 2023 జనవరి డిఆర్ మరియు 2023 జూలై డిఆర్ వలన వారి బేసిక్ ఆధారంగా ఎంత పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి జనవరి 2023 మరియు జూలై 2023 డిఆర్లు కలిపి వారి బేసిక్ ఆధారంగా ఎంత పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జనవరి 2023 డిఆర్ మంజూరు చేస్తూ అంటే పెన్షనర్లకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 29 విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జీవోలో 3.64% పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2023 జూలై డిఆర్ కూడా మంజూరు చేస్తూ జీవో నెంబర్ 31 విడుదల చేయడం జరిగింది. ఇది కూడా పెన్షనర్లకు సంబంధించే. అయితే ఈ పెరిగినటువంటి 2 డిఆర్ల వలన పెన్షనర్లకు వారి బేసిక్ ఆధారంగా ఎంత డిఆర్ పెరుగుతుందో ఇప్పుడు మన చిన్న ఫార్ములా ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ పెన్షనర్లు వారి బేసిక్ని ఆధారంగా చేసుకొని ఫార్ములా వచ్చి బేసిక్ పే ఇంటూ 7.25 డివైడెడ్ బై 100. ఆ ఫార్ములా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఉదాహరణకి మీ బేసిక్ 10,000 అనుకుంటే మీకు 728 రూపాయలు నెల నెల పెరగటం జరుగుతుంది. అదేవిధంగా 20,000 బేసిక్ గల పెన్షనర్లకి 1,456, 30,000 బేసిక్ ఉండేటటువంటి పెన్షనర్లకు 2,184, 40,000 బేసిక్ పెన్షన్ ఉండేటటువంటి వారికి 2,912, 50,000 బేసిక్ పెన్షన్ ఉంటే 3,640, 60,000 కనుక్కున్నట్లయితే 4,368. ఈ విధంగా మీరు మీ యొక్క బేసిక్ని ఆధారంగా చేసుకొని ఈ బేసిక్ పే ఇంటూ 7.28 డివైడెడ్ బై 100 అనేటటువంటి ఫార్ములా ద్వారా మీ బేసిక్ ఆధారంగా మీకు ఎంత వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు.